హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. నేను మీకు ఇప్పుడు తెలుగులో ఓడి ఎలా అప్లై చేయాలో చెప్తాను. 2016 బ్యాచ్కి ఓడి అంటే ఒరిజినల్ డిగ్రీ జేఎన్టీయూకే మాత్రమే చెప్తాను. నాకు మిగిలిన తెలియదు, అదే చదివాను. ఇటువంటి ప్రాసెస్ చూడండి. ఫీజు 10. ప్రీ కన్విక్షన్ 3500. ప్రీ కన్విక్షన్ అంటే ఎగ్జామ్స్ మొత్తం అయిపోయింది, ఖాళీగా ఉన్నారు, మీకు వెంటనే అర్జెంటుగా కావాలంటే 2 ప్రాసెస్. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు 3,500 కట్టేసి, లేదంటే డైరెక్ట్గా జేఎన్టీ కాకినాడకి వెళ్ళి తీసుకోవచ్చు 3,500 కట్టేసి. ఇదన్నమాట ప్రాసెస్. లేదు 1,500 కడతారంటే ఇంకా లేదు, కానీ 3,500 నోటిఫికేషన్ పడింది. ఇది ప్రాసెస్ అనమాట. ఫీజు అనమాట 2015 వరకు ఉంది. చూడండి, ఇయర్కి 500 యాడ్ అవుద్ది. లేట్ ఫీజు చూడండి, అక్కడ 500. ఇప్పుడు మీకు కండిషన్ ప్రాపర్టీ 1 by 1. చూడండి, ఇంకా నోటిఫికేషన్ పడలేదు. ఒకవేళ నోటిఫికేషన్ పడితే కనుక లాస్ట్ డేట్ అని ఇస్తారు. ఇక్కడ అప్లికేషన్ కెన్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఫ్రమ్ 40 అలా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ డేట్ అని ఇస్తారు, ఆ లోపు అప్లై చేసుకోవాలి. ఆ లోపు అప్లై చేసుకోకపోతే 3,500 అనమాట. ప్రాసెస్ అనమాట 1 by 1. ఇవన్నీ అవసరం లేదు, మీకు మెయిన్ అని చెప్తాను. ఇది లింక్ అనమాట. మీకు లింక్ అన్నీ ఇస్తాను. నోటిఫికేషన్ ఇంకా పడలేదు కాబట్టి పర్లేదు. అంటే ప్రీ కన్విక్షన్ వాళ్ళకి పడింది 3,500. ఇప్పుడు అర్జెంట్ కట్టేసి అన్న వాళ్ళకి పడింది అనమాట. అంటే అది అప్లై చేసినా అది ఎన్ని రోజులకు వస్తుందో క్లారిటీ లేదు. ఫస్ట్ ఇదన్నమాట ప్రాసెస్. జేఎన్టీయూకి కాకినాడకి వెళ్తారు. ఇందులో చూసినట్టయితే ఇలా ఉంటుంది వెబ్సైట్. ఇక్కడ చూడండి, మీ హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్ సబ్మిట్ కొట్టేసి ఇలా కిందన బ్లాక్ కింద ఇచ్చాం కదా, క్లిక్ హియర్ టు పేమెంట్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏమంటే, ఫస్ట్ నేను చెప్పేది మనీ ప్రాసెస్ అనమాట. మనీ అయిన తర్వాతే మీకు అసలైన ప్రాసెస్ అవుతుంది. మీరు ఏటీఎం ద్వారా సబ్మిట్ చేస్తే మంచిది, ఎందుకంటే ఏటీఎం అనేది బేగ్ అయిపోద్ది, మిగిలిన కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏమంటే, చూడండి, ఆన్లైన్ చెప్తాను. ఇది ఎలా ఉంటాయి డిస్క్రిప్షన్ ఇవన్నీ చదువుకోండి. ఫైనల్గా టిక్ మార్క్ పెట్టండి. టిక్ మార్క్ పెట్టేసి ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ తెలంగాణ. మీ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా ఉంటుంది అన్నమాట వెబ్సైట్. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలంగాణ, జేఎన్టీయూ కే అయితే కే, హెచ్ అయితే హెచ్, అనంతపురం అయితే అనంతపురం, హైదరాబాద్ అయితే హైదరాబాద్ సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత టు సెలెక్ట్ జేఎన్టీయూ కాకినాడ అండ్ సబ్మిట్ ద బటన్. మీ యూనివర్సిటీ క్లిక్ చేస్తారు. జేఎన్టీయూ కాకినాడ అని, కాకినాడ, అనంతపురం సబ్మిట్ నొక్కుతారు. ఆ తర్వాత ఈ ప్రాసెస్కి వచ్చేటప్పటికి మీరు ఓడి అప్లై చేస్తున్నట్టు కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, ఒరిజినల్ డిగ్రీ అనేసి. ఇదంతా స్టేట్ బ్యాంక్ ప్రాసెస్ అనమాట, మనీ పేమెంట్. మీ నేము, హాల్ టికెట్, బ్రాంచ్, ఈమెయిల్ ఇవన్నీ ఎక్సెట్రా క్లియర్గా ఫిల్ చేయండి.
మీరు ఇప్పుడు చూసినట్టయితే ఇవన్నీ చూడండి. చూడండి, హాల్ టికెట్ నెంబరు, నేమ్ ఆఫ్ స్టూడెంట్ కోర్స్, స్టార్ మార్క్స్ ఉన్నవన్నీ కంపల్సరీ ఫిల్ చేయాలి. ఇవన్నీ ఇక్కడ ఫిల్ చేస్తారు. చూడండి 1500, ఇంకా నోటిఫికేషన్ పడలేదు. ఒరిజినల్గా అయితే 1500. అర్జెంట్ కావాలనుకుంటే 35 అనమాట, 3500. చూడండి ఇక్కడ ఒరిజినల్ ఫిక్స్డ్ 1500 అదే. ఆ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకుంటారు ఆన్లైన్ మనీ ప్రాసెస్. ఎస్బీఐ డెబిట్ బ్రాంచ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటారు. ఫైనల్గా అదర్ పేమెంట్ మెథడ్ అయితే అదర్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఒక నెంబర్ వస్తుంది, పేమెంట్ నెంబర్. ఆ నెంబర్ ఉంచుకోండి. పేమెంట్ చేసిన 12 గంటల తర్వాత అప్లై చేయాలన్నమాట అసలే. చూడండి, అలాగనే కొన్ని రోజుల తర్వాత చేస్తే మళ్ళీ అది బ్లాక్ అయిపోద్ది. వెంటనే ఒక రోజు తర్వాత చేయండి. మీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. పేమెంట్ నెంబర్ మెథడ్ మనం ముందు ఆన్లైన్లో పే చేసాం కదా, పేమెంట్ నెంబర్ ఉంటుంది, మర్చిపోకూడదు. అలాగే మొబైల్ నెంబర్ వేసేయండి. సబ్మిట్ నొక్కగానే నెక్స్ట్ స్టెప్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్, యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఉన్నవన్నీ పోస్టల్ అడ్రస్ కరెక్ట్గా రాయండి. ఇంటికి రావాలి కదా, మెయిల్ ఫీమేల్ వగేరా అన్నీ కరెక్ట్గా ఫిల్ చేయండి. బ్రాంచ్, పీసీసీఎంఎం ఇవన్నీ రాయండి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది అన్నమాట. పర్సంటేజ్ ఎంత వచ్చిందో, మీ హాల్ టికెట్ నెంబరు, బ్రాంచ్, కాలేజ్, కోర్స్ అన్నీ రాయండి కరెక్ట్గా. ఈ సరిగ్గా కనబడలేదు, ఓకే అయినా. ఇప్పుడు ఫోటో ఎలాగ అప్లోడ్ చేయాలి? ఫోటో మస్ట్ బి రీసెంట్ పాస్పోర్టు. మీరు కరెక్ట్గా ఫోటో ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి. క్యాప్స్, హ్యాటు, గోగల్స్ ఇవన్నీ పెట్టుకోకూడదు. నీట్గా ఉండాలి మరి ఫోటోలో. ఇవి డైమెన్షన్స్ అనమాట. డైమెన్షన్లో ఫోటో ఉండాలి. స్కాన్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఎస్ఎస్సి, పీసీసీఎంఎం, పీడిఎఫ్ ఫైల్ అయితే సైజు ఇలాగ ఇచ్చారు 50 to 200. మొత్తం మనం 5 చూడండి. ఫోటో, ఎస్ఎస్సి, పీసీసీఎంఎం, ఎంఎంఎస్ మెమోస్ అనమాట. మొత్తం 5 అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేసేయండి. ఇలా వస్తుంది అనమాట. మీరు ఫిల్ చేసినవన్నీ ఇలా వస్తుంది. మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మీడియా తప్పులు ఉంటే మళ్ళీ ఒకసారి చేసుకొని మళ్ళీ ఫిల్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్లిక్ చేసి ఐ సబ్మిట్ అని నొక్కండి. సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఒక పీడిఎఫ్ జనరేట్ అయిపోద్ది, అది సేవ్ చేసుకోండి. పీడిఎఫ్ జనరేట్ అయిపోద్ది, సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, అలాగే మీరు చూసినట్టయితే జేఎన్టీయూకి ఫాస్ట్ అప్డేట్స్లో ఆల్రెడీ నోటిఫికేషన్ పడిందని చెప్పాను కదా. ఇటువంటి నోటిఫికేషన్ 2016 నోటిఫికేషన్ పడింది. కాకపోతే ఇది ఒరిజినల్ నోటిఫికేషన్ కాదు, అర్జెంటుగా కావాలి అనుకున్న వాళ్ళకే. జేఎన్టీయూకి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్. అప్లై ఒరిజినల్ క్లిక్ చేసామనుకోండి ఇలా వస్తుంది. ఇది 3-5 అనమాట, ఒరిజినల్ నోటిఫికేషన్ ఇంకా పడలేదు. స్టెప్ 1, దిస్ ఇచ్చే డీటెయిల్స్ చూడండి. 5000, 45 ఈ కనెక్షన్. 2016 బ్యాచ్కి 3-5 అనమాట. 18 దగ్గర పే చేయాలి. ప్రాసెస్ చెప్పాను కదా ఎలా చేయాలో, డాక్యుమెంట్స్ ఇవన్నీ. మీరు ఫోటో రాసినప్పుడు మీ హాల్ టికెట్ నెంబర్ కూడా ఎడిట్ చేయండి. అందులో పేరు ఎడిట్ చేసేయండి హాల్ టికెట్ నెంబర్ ఫోటోలోనే.
ఫోటో మీద కాదండి, ఫోటో ఫైల్ మీద, ఫోటో ఫైల్ పేరు ఉంటుందా, పేరు తీసి హాల్ టికెట్ నెంబర్ అని సేవ్ చేసేయండి. ఇక్కడ అదే ఇస్తున్నారు చూడండి. పాస్పోర్ట్ సైజ్ మస్ట్ బి సేవ్డ్ విత్ హాల్ టికెట్ నెంబర్ అని ఉంది చూడండి. అలాగే పాస్పోర్ట్ సైజు ఫోటో డైరెక్షన్స్ చూడండి. రీసెంట్గా ఫోటో ఉండాలి, సెల్ఫీలు అప్లోడ్ చేయకూడదు. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంటేనే బాగుంటుంది అంటున్నారు. ఇవి డైమెన్షన్స్ అనమాట. కంపల్సరీగా మీ హాల్ టికెట్ నెంబరు ఫోటోలో ఎడిట్ చేయండి. లేదంటే ఫైల్ నెంబరు మీ ఫోటో యొక్క ఫైల్ నేమ్ ఇచ్చి హాల్ టికెట్ నెంబర్ ఉండాలి. పీసీసీలో అప్లోడ్ చేసేయండి. ఫైనల్గా క్లిక్ చేస్తే అప్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.